తమిళనాడు ఎన్నికల్లో 50 సీట్లపై త్రిష పంజా అని చెప్పి కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అదేంటి నటి త్రిష సినిమాలు చేసుకుంటుంది కానీ రాజకీయం చేయట్లేదు కదా అనేటువంటి మాటలు కూడా అనుకోవచ్చు. బట్ ఎందుకో రీసెంట్గా కొన్ని వార్తాపత్రికలు ఇస్తున్నటువంటి దాన్ని చూస్తుంటే టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ గారికి ఆవిడికి ఉండేటువంటి సాన్నిహిత్య సంబంధాల గురించి రీసెంట్గా కొన్ని ప్రకటనలు వచ్చాయి. వాళ్ళే డైరెక్ట్గా అందరి ముందుకు వచ్చి ఒక వేడుక కూడా పాల్గొనడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో త్రిష గురించి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే టీవీకే అధ్యక్షుడు విజయ్ గారు దాదాపు అక్కడ పోటీ చేసేటువంటి అన్ని స్థానాల్లో ఆయన ప్రచారం చేయటం కష్టం కాబట్టి త్రిషకి కూడా ఒక భాగం అప్పచెప్పినట్టుగా ఒక 50 స్థానాలు ఆవిడని చూసుకోమన్నట్టుగా తెలుస్తోంది. చాలామంది అనుకోవచ్చు అదేంటి ఆవిడికి రాజకీయాలకు ఏం సంబంధం అంటే, ఇక్కడ ఆవిడికి ఆ పార్టీకి లేదంటే విజయ్ గారికి బయటికి తెలియటానికి బయట కనిపించడానికి ఏం సంబంధం లేకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా ఆవిడకి ఉంది. ఆవిడే ఆ పార్టీని లీడ్ చేస్తుంది. వెనకాలండి కథంతా నడిపించేది త్రిషనే. అసలు సీఎం అవ్వాలనే ఆలోచన విజయ్ గారి కన్నా ఆవిడకే సీఎం అవ్వాలనేటువంటి ఆలోచన ఉంది అనేది చాలామంది అనుకుంటున్నారట. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆవిడనే ముందు పెట్టి వెనకాల పెట్టి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి విజయ్ గారు చేస్తున్నారు అని వస్తున్నటువంటి వార్తలు. ఇప్పుడు అక్కడ డిఎంకే మధ్య జరుగుతున్నటువంటి అంటే ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఢీకొంటున్నాయి. మధ్యలో విజయ్ గారు వచ్చారు. విజయ్ గారు కూడా నేను సింగిల్గానే వస్తాను అని చెప్పి ఆయన కూడా ప్రకటన చేసి వాళ్ళ ఇంట్లో ఆయనతో పాటు ఆయన కారుకి డ్రైవర్గా పనిచేసినటువంటి వాళ్ళ కొడుకుకి కూడా సీట్ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే మిగతా ఎమ్మెల్యేలకి సంబంధించి కూడా ఆయన ఒకటేసారి అందరినీ ప్రకటించుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మేనిఫెస్టోలు కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. అలాగే విజిల్ గుర్తు కూడా కేటాయించడం జరిగింది. మొత్తం మీద చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిజంగానే అంత చరిష్మా ఉంటుందా? వచ్చినటువంటి ఫస్ట్ టర్మ్లోనే విజయ్ గారిని యాక్సెప్ట్ చేస్తారా? అంటే తమిళనాడులో సినిమా హీరోలకి సంబంధించి రాజకీయాలు చేయడం ఇది కొత్తదేం కాదు. డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, అటు స్టాలిన్ గారి తండ్రి, లేదంటే అక్కడ గతంలో ఎంజీఆర్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే. విజయకాంత్ గారు, కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు, రజనీకాంత్ గారు కూడా వద్దామని ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో అంటే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో సేవ చేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళే ఇప్పుడు శాసిస్తున్నటువంటి పరిస్థితి కూడా. ఏ పార్టీ వచ్చినా అక్కడ ఆ శాసించేది మాత్రం సినిమా నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. అంతేకాదు ఆఖరికి సినిమాల్లో పనిచేసినటువంటి హీరోయిన్లకు కూడా చాలా అత్యధిక ప్రాధాన్యత తమిళ ప్రజలు ఇస్తూ ఉంటారు. అందులో మనం రీసెంట్గా చూసుకుంటే చాలామంది హీరోయిన్స్కి అక్కడ గుడి కట్టినటువంటి పరిస్థితి. ఖుష్బు గారికి కావచ్చు, నమిత గారికి కావచ్చు, అలా హీరోయిన్ల మీద చాలా విపరీతమైనటువంటి ప్రేమని, అభిమానాన్ని అక్కడ ఉండేటువంటి తమిళ ప్రజలు చూపిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు నచ్చకపోతే కట్టినటువంటి విగ్రహాలను పడగొట్టేయడం కూడా తెలుసు. అలాగే విజయ్ గారికి అలాగే త్రిష గారికి మధ్య ఏదో ఉందన్నప్పుడు కూడా కొంతమంది గౌరవించారు, వాళ్ళ వ్యక్తిగత జీవితం అని చెప్పారు. ఇంకొంతమంది ఇది ఆయనకి డ్యామేజ్ జరుగుద్ది, ఆవిడని పక్కన పెట్టి రావాలని ఆయన అభిమానులే కొంతమంది బహిరంగంగానే సోషల్ మీడియాలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆవిడ గనక ఈ 50 సీట్లలో లేదంటే వెనకాల ఉండి రాజకీయం ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే డెఫినెట్గా అది విజయ్ గారికి, టీవీకే పార్టీకి కొంత మైనస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఆ పార్టీలో ఉండేటువంటి కొంతమంది యువతే కొంత మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి విజయ్ గారు ఏం చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు, త్రిషని వెనకాల పెట్టి రాజకీయం చేపిస్తారా, డైరెక్ట్గా ప్రచారంలో దింపి ప్రచారం చేపిస్తారా, ఆయనకి సపోర్ట్గా ఉండేటువంటి మిగతా హీరోలు అసలు ఎవరు ఆయనకి సపోర్ట్గా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన కూడా పర్టికులర్గా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులని, ముఖ్యంగా ఓటర్లను మాత్రమే ఆయన ప్రభావితం చేసేటువంటి వ్యూహాల్లో ఆయన ముందుకు వెళుతున్నట్టుగా ఆయన నుంచున్నటువంటి సీట్లు 2 స్థానాలకు సంబంధించినటువంటి దాని గురించి కూడా చూసుకుంటే ఎక్కువగా దళితులు లేదా క్రిస్టియన్స్కు వీళ్ళ మీదే ఎక్కువగా ఆయన హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎంతవరకు ఆయన ఓట్ షేరింగ్ తీసుకురాగలుగుతారు, ఎన్ని సీట్లు సంపాదించగలుగుతారు? ఒక పక్క కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి కూడా చాలా బలంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అక్కడ స్టాలిన్ గారు కూడా ఆయన వ్యూహాలు ఆయనకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ ఎన్నికల్లో చాలా విచిత్రాలు కనిపించబోతున్నాయి, చాలా ట్విస్టులు కూడా కనిపించబోతున్నాయి. అలాగే అంతిమ విజయం ఎవరిది అనే దానికి తెలియడానికి కూడా మనం కొద్ది రోజుల్లోనే ఈ ట్విస్టుల మీద ట్విస్టులు, విచిత్రాలు అన్నీ చూసుకుంటూ అంతిమ విజయాన్ని ఎవరిది అనేది కూడా మనం నెక్స్ట్ మంత్ కూడా చూడొచ్చు.